అందరికీ నమస్కారం. ఇన్ఫోసింథసిస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం బిగ్ బాస్ షో గురించి తెలుసుకుందాం. అసలు బిగ్ బాస్ అనే ఈ కాన్సెప్ట్ ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? బిగ్ బాస్ యొక్క మూలాలు నెదర్లాండ్స్లోని బిగ్ బ్రదర్ అనే షో నుండి వచ్చాయి. జాన్ డేమోల్ అనే ప్రసిద్ధ మీడియా వ్యాపారవేత్త ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. అయితే బిగ్ బ్రదర్ అనే పదం జార్జ్ ఓర్వెల్ రచించిన నవల నుండి తీసుకోబడింది. బిగ్ బ్రదర్ అనే స్వరూపం ద్వారా ప్రభుత్వాలు ప్రజలపై నిరంతరం నిఘా ఉంచుతాయి. ఈ కార్యక్రమం ఒక సామాజిక ప్రయోగంగా మారింది. అందులో పాల్గొన్న వ్యక్తులు ఒక ఇంటిలో నిరంతరం నిఘాలో ఉంటారు. బిగ్ బ్రదర్ యొక్క విజయవంతమైన ప్రాచుర్యం కారణంగా 2006లో భారతదేశంలోని బిగ్ బాస్ పేరుతో ఆవిష్కరించారు. మొదటి సీజన్ సోనీ టీవీలో ప్రసారమైంది మరియు దానికి అర్షద్ వార్సి హోస్ట్ గా వ్యవహరించారు. అయితే తొలిసారి తెలుగులో 2017లో ప్రారంభమైంది. బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. షో యొక్క నిర్వాహకులు ఖచ్చితమైన నిబంధనల ప్రకారం ఇంటిలో ప్రవేశించిన వారు వాటిని పాటించాలి. ఇంట్లో 14 నుండి 20 మంది వరకు పాల్గొనేవారు ఉండవచ్చు. వీరు సెలబ్రిటీలు కానీ సాధారణ ప్రజలు కానీ కావచ్చు. వారు బిగ్ బాస్ ఇల్లు అనే పేరుతో ప్రసిద్ధిగాంచిన భవనంలో ఉంటారు. అయితే బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. మీకు తెలుసా, ఈ షోలో పాల్గొన్న వారు భారీ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. వారిని నిరంతరం కెమెరాలు నిఘా చేస్తాయి. వారి ప్రతి చర్య, ప్రతి మాటను క్యాప్చర్ చేస్తుంది. ఇతరులతో పోరాటాలు చేయడానికి, స్నేహాలను ఏర్పరచుకోవటానికి మరియు గట్టి సంబంధాలను బలహీనంగా మార్చుకోవటానికి ఒక ప్రెషర్ కుక్కర్ వాతావరణంలో ఉంటారు. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒక విచిత్ర అనుభవం అందిస్తుంది. ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూసి వ్యక్తుల యొక్క ప్రవర్తనను విశ్లేషించగలరు. ప్రేక్షకులు ఈ షోను చూస్తున్నప్పుడు వారు తాము కూడా ఈ ప్రయాణంలో ఉన్నారనే భావన కలిగి ఉంటారు. భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఒరియా భాషలలో ఉంది. ప్రతి ప్రాంతంలో బిగ్ బాస్ ప్రేక్షకుల వద్ద భారీ స్పందనను పొందింది. మొత్తం మీద బిగ్ బాస్ ఒక ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు, ఇది ఒక మానసిక, సామాజిక ప్రయోగం కూడా. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే, ఆలోచింపజేసే అంశాలతో నిండిన ఒక ప్రయాణం. బిగ్ బాస్ చూడడం ద్వారా ప్రేక్షకులు జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి నేర్చుకుంటారు మరియు వారి మానసిక ప్రతిభను పరీక్షించుకునే అవకాశం పొందుతారు. బిగ్ బాస్ వినోదం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇందులో ఉండే టాస్క్లు, డ్రామాలు మరియు హోస్ట్తో ఉండే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మీరు ప్రతిరోజు కొత్త టీవీ సిరీస్ చూసినట్టే ఈ షో కూడా మీకు ఒక విభిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఏంటంటే, ఇది ఒక సర్వైలెన్స్ షో. పాల్గొనేవారు ఒత్తిడికి గురవుతారు. వాళ్ళ మధ్య వచ్చే పోట్లాటలు, భావోద్వేగాలు చాలాసార్లు తీవ్రంగా ఉంటాయి. వీటిని చూస్తూ మీరు కూడా ఆ భావోద్వేగాలకు బలపడకుండా సెంటిమెంట్ల మీద మమకారం పెంచుకోవడం మంచిది కాదు. ఈ షోను చూసి మీ ఇష్టమైన కంటెస్టెంట్ విజయానికి, పరాజయానికి మీకు మానసిక నష్టం కలిగించుకోకండి. మీ రోజువారీ జీవితంపై ఈ షో ప్రభావం చూపకూడదు. కాబట్టి ఈ సీజన్ చూసే ముందు బిగ్ బాస్ కేవలం వినోదం కోసం మాత్రమే అని గుర్తించండి. చివరి దాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.